సార్ నమస్కారం. నాయన ఆశీస్సులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో తిరుమల దేవస్థానం లాగా ఇక్కడ యాదాద్రి దగ్గర ఒక లక్ష్మీనరసింహస్వామిని నిర్మించడం జరిగింది. ఈ గుడి యొక్క ప్రాధాన్యతను చెప్పగలరు? గుడి అనాది అని చెప్పాలి. అది ఇప్పటిది కాదు. చాలా కాలం క్రితం ఒక యాదర్శి అని ఒక ఆయన నరసింహస్వామి గురించి తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినప్పుడు ఆయన పేరు యాద ఋషి అంటారు. ఆ తపస్సు చేసినప్పుడు స్వామివారు ఒక జ్వాల రూపంగా ప్రత్యక్షమయ్యారంట. ఒక జ్యోతి స్వరూపంగా పెద్ద స్తంభంలాగా ప్రత్యక్షమయ్యారంట. ఉగ్రంగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూచి ఆయన భరింపలేక స్వామిని ప్రార్థిస్తే లక్ష్మీ నరసింహస్వామిలాగా శాంతమూర్తిగా ప్రత్యక్షమయ్యారు. ఆ యాదాద్రి అంటేనే అద్రి అంటే కొండ అని అర్థం. ఆ కొండ స్వరూపం ఎట్లా ఉంటుందో చూచారా? మీరు పైనుంచి షూట్ చేస్తే, ఇప్పుడు డ్రోన్స్ ద్వారా షూట్ చేస్తున్నారు కదా, అలా చేసిన ఇంకేదైనా హెలికాప్టర్ అక్కడి నుంచి చూచినప్పుడు ఒక గండభేరుండ పక్షి అని పురాతన కాలంలో మనం కొన్ని పురాణాల్లో ఒక గండభేరుండ పక్షి మీద ప్రయాణం చేశారు, సప్త సముద్రాలు దాటి వెళ్ళారు. ఏదో ఒక మాంత్రికుడి యొక్క ఆయుష్ పక్షి రూపంలో ఏదో దేవతా విగ్రహంలో చెట్టులో తొర్రల్లో ఉందని చెప్తే ఆ గండపేరు పక్షులకి సహాయపడు అవి మానవ భాషలో మాట్లాడంటే ఆ యుగ ధర్మాల్లో అవన్నీ సత్యమే. మన శాస్త్రాల్లో పురాణాల్లో ఉండేవన్నీ కూడా ఇప్పుడు సైంటిస్టులు పరిశోధన చేసి కూడా నిజంగానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అయోధ్యలో రామాలయం కట్టినప్పుడు ఆ గండపేరుండ పక్షులన్నీ అక్కడక్కడగా వచ్చి అరుదుగా కనిపించేవి అసలు కనిపించని పక్షులు విస్తారంగా వచ్చాయని నిన్న కూడా నేను పేపర్లో వీడియోలో చూచాను. అంచేత ఆ గండభేరుండ పక్షి స్వరూపంగా గండభేరుండ నారసింహ, ఉగ్ర నారసింహ, లక్ష్మీ నారసింహ, యోగానంద నారసింహ, జ్వాలా నృసింహ అని చెప్పేసి 5 రకాల రూపాల్లో ఆ నరసింహస్వామిని అక్కడ ఆవాహన చేసుకున్నారు. ఆయన 5 రూపాలుగా విభజింపబడి అక్కడ ఉన్నారన్నమాట. ఆ జ్వాలకు చిహ్నంగా పైన గుహలో ఒక జ్యోతి ప్రజ్వరిల్లుతూ కనపడుతూ ఉంటుంది. పక్కన ఒక చిత్రలేఖనం చేశారా అన్నట్టుగా ఆ ఉగ్ర నరసింహ స్వరూపాలు, యోగానంద నరసింహ రూపాలు ఉంటాయి. ఆ లక్ష్మీ నరసింహ స్వరూపం మట్టుకు స్పష్టంగా వెండి విగ్రహ రూపంగా రకరకాలుగా మీరందరూ యాదాద్రిని పరిసర హైదరాబాద్లో ఉండేవారు కాబట్టి మీరు చాలాసార్లు దర్శించి ఉండొచ్చు. ఆ నరసింహస్వామి యొక్క అనంతమైన మహిమలు మేము ఆ పరిసర గ్రామంలోనే మా ఆశ్రమం ఉండటం చేతను నేను ఆయన భక్తుడినై ఆయన పిలిచినందువల్ల స్వప్నంలో కనపడటం వల్లే నేను వేరే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రమం స్థాపించుకోవటం వల్ల అద్భుతమైనటువంటి మహిమ అన్నమాట. ఆయన మహిమ ఎంత అద్భుతమైన మహిమ అంటే, మీరు ఒక 40 రోజులు ఆ క్షేత్రంలో నివసించారంటే గుట్ట దిగకుండా ఉండి అక్కడ స్వామివారి ప్రసాదం స్వీకరించి ఎలాంటి అనారోగ్యాలైనా నిజంగా ఆపరేషన్ చేయాలనే వాళ్ళు ఎంతోమంది నా సాక్ష్యం చెప్పారు. ఏమని, మీకు ఆపరేషన్ చేస్తే కూడా బ్రతకరేమో అనుకునే వాళ్ళం వచ్చి అక్కడ నిద్ర చేశామండి, మాకు చేతబళ్ళు, బాణామతులు, క్షుద్రమంత్ర ప్రయోగాలు చేస్తే అవన్నీ వచ్చి అక్కడ ఉన్నాము, ఎంతమంది దగ్గర తిరిగినా సరి అవ్వకపోతే ఆ నిద్రలో వచ్చేసి ఆ హిరణ్యాక్షుడిని ఎట్లయితే ఇట్లా పొట్ట చింపి ఆ పేగుల్ని మెడలో పెడజంజాలుగా వేసుకున్నట్టుగా ఏదో గ్రహాన్ని మా నుంచి లాగివేసినట్టుగా మాకు డాక్టర్లాగా ఆపరేషన్ అయిపోయిందన్నట్టు మొత్తం అది ఇచ్చే అవసరం, ఆపరేషన్ చేసేసిన ఫీలింగ్ మా మనసులో ఉందండి. తర్వాత మేము టెస్ట్ చేయించుకుంటే కూడా అక్కడ ఆపరేషన్ అయిపోయింది, నీకేం లేదు, మేము ఇచ్చిన మందుల ప్రభావం చేత ఆ ప్రభావం పోయింది, ఆ గడ్డలు అవన్నీ కరిగిపోయాయని చెప్పారండి అని అనేక మంది చెబుతారనమాట. ఏదైనా ముడుపు కట్టుకోవటం ఉంది. అక్కడ గిరి ప్రదక్షిణ మా కాలభైరవుడికి ఎలా స్వాతి నక్షత్రమో మనందరికీ నామ నక్షత్రాలు, జన్మ నక్షత్రాలు ఎలానో ప్రతి దేవత ఉద్భవమైనటువంటి టైంని బట్టి వారిది స్వాతి నక్షత్ర సమయంలో ఉద్భవించారు. కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు కూడా స్వాతి నక్షత్రంలో ఉద్భవించారనమాట. ఆ అవతారం వచ్చిందనమాట. మానవుల్లాగా వాళ్ళు పుట్టరు కదా, ఉద్భవిస్తారనమాట. ఆ స్వాతి నక్షత్రానికి గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ అసలు ప్రతి సృష్టిలో అణువులు, పరమాణువులు అన్నీ కూడా క్లాక్ వైజ్గా సృష్టి క్రమం అన్నమాట. రాహుకేతువులు ఆ యాంటీ క్లాక్ వైజ్గా ఈ బ్రహ్మాండం అంతా కూడా, పాలపొంతలంతా కూడా పరిభ్రమిస్తూ ఉంటాయన్నమాట శూన్యంలో, అంతరిక్షంలో. అందుకని పరిక్రమణకు మించినటువంటి గొప్ప ఉపచారం, దైవానుగ్రహం పొందేది లేదు. రమణ మహర్షి దగ్గర అట్లానే తిరువన్నామలైలో గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇది కూడా ప్రతి రోజు చేస్తారు. స్వాతి నక్షత్రం రోజున విశేషంగా వందలాది మంది ఈ మధ్యకాలంలో
పూర్వం ఉన్నటువంటి గవర్నమెంటు చక్కగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోయిన తరువాత మొత్తం సంయుక్త ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకి అవిభక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తిరుమల ఎలా అయితే దివ్యక్షేత్రమో ఇప్పుడు తెలంగాణకి ఎకింటూ తిరుమల అన్నమాట. తిరుమలతో సమానమైనటువంటి క్షేత్రం కాబట్టి తెలంగాణలో ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుని ఆ పూర్వం గవర్నమెంట్ కొన్ని వందల కోట్ల రూపాయలు యథార్థంగా లౌకిక రాజ్యంలో ఒక ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక పుణ్యక్షేత్రానికి అన్ని వందల కోట్లు సాహసంతో వెచ్చించి బడ్జెట్లో మరి వెచ్చించి మరి అది మన తెలంగాణకి తిరుపతి మన నుంచి విడిపోయిన దాని మీదట ఈ తెలంగాణ ప్రాంతానికి ఇదే విశేషమైనటువంటి దేవాలయంగా ఉంది. ఇప్పటికే పవిత్రత రీత్యా శక్తి రీత్యా, కానీ సౌకర్యాల రీత్యా ఆగమశాస్త్ర రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయని దేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప వైష్ణవ సిద్ధాంతుల్ని మేధావుల్ని ఆగమశాస్త్ర పండితులందరినీ కూడాను పిలిచి చక్కగా ఆగమశాస్త్ర రీత్యా ఎలా అయితే నిర్మాణం చేయాలో ఆ విధంగా నిర్మాణం చేసి ఆ దేవతల యొక్క ఇంకా వాటి శక్తియుక్తుల్ని పెంపొందించేటువంటి హోమాలు అనేక రకాల క్రతువుల్ని అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా చేయటం జరిగింది. ఇప్పుడు పూర్వం ఒక 10 ఏళ్ల క్రితం యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మీరు దర్శించిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చూస్తే ఒక మహారాజాంతపురంలో పెద్ద కోటలో అద్భుతమైనటువంటి మహాద్భుతమైన కట్టడాలుగా మీరు చూస్తారు. తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాలు చూసినటువంటి అనుభూతి మీకు కలుగుతుందన్నమాట. తిరుపతి అంత విశేషంగా శక్తివంతంగా ఉన్న ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలుగా లేదేమో అనిపిస్తుంది తప్పుడు పైకి చూచినప్పుడు. అంత అద్భుతంగా ఇప్పుడు యాదగిరి క్షేత్రం పునర్నిర్మించబడింది. ఆ స్వామి యొక్క మహిమ ఇంత అంతా కాదు. ఫస్ట్ స్వాతి నక్షత్రం రోజున కనుక ప్రదక్షిణ చేసినట్లయితే 40 రోజులు మండల దీక్ష అక్కడ ఉండి జరిపినట్లయితే ఆయన చేయనటువంటి పని లేదు. అంత విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి క్షేత్రం అన్నమాట. అక్కడికి వెళ్ళినటువంటి భక్తులకి ఒక విశేషమైనటువంటి కొన్ని పదార్థాలతో తీర్థం ఇస్తారు. తరువాత ఒక చిన్న బెత్తం ఉంటుంది స్వామివారి దగ్గర మంత్రదండం వలె. ఆ బెత్తంతో కొన్ని భాగాల్లో కొడతారు. అక్కడ కొన్ని నాడులు మర్మ విద్య అనమాట. ఆ నాడుల మీద కొట్టడం వల్ల అనేక రకాల శరీరంలో ఉండేటువంటి వ్యాధులు తొలగటం. ఆ తీర్థం ఆ కరోనా కాలంలో ఆ స్వామివారికి ఏ విధమైనటువంటి పదార్థాలతో తీర్థం తయారు చేసి స్వామి దగ్గర ఉంచుతారో భక్తులకి వితరణ చేస్తారో ఆ విధంగా తయారు చేసుకుని ఎంతోమంది కరోనా బారి నుంచి విముక్తమయ్యారు. స్వామివారికి తులసి మాలలంటే విశేషమైనటువంటి ప్రీతి అన్నమాట. దేవస్థానం వాళ్ళే అనేక రకాల ప్రసాదాలు, ముఖ్యంగా తిరుమల తర్వాత లడ్డూ ప్రసాదం ఎక్కడ దొరుకుతుందంటే లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గరే దొరుకుతుంది. తిరుమల లడ్డూ ప్రసాదం ఎంత విశేషమో లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం కూడా అంత విశేషం. స్వామివారికి బాలభోగం అని రకరకాల సమయాల్లో విధి విధానాన్ని అనుసరించి ఆ వైదిక బ్రాహ్మణులు చేసేటువంటి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు చేసేటువంటి ఆ నివేదన అంతటినీ కూడాను ప్రజలకి ప్రసాదంగా ఇస్తారు. లేదంటే రుసుము చెల్లించిన వారికి అల్పాహారంగా ఉపయోగపడే దాని నిమిత్తం కూడా పులిహోర, దద్దోజనం ఇట్లాంటి ప్రదక్షిణ చేసిన రుసుము చెల్లించిన వారికి ప్రసాదాల రూపంగా ఇస్తారు. అలాంటి విశేషమైనటువంటి క్షేత్రం అన్నమాట. యాదగిరిగుట్ట క్షేత్రానికి ప్రత్యేకంగా ఒక గోశాల ఉంది. యాదగిరిగుట్ట క్షేత్రానికి అనుబంధంగా చుట్టుపక్కల అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ వైద్యశాల సమాజ సేవలో కూడా పాత్ర అన్నమాట. ఒక స్కూల్ ఉంది, ఇంగ్లీష్ వైద్యశాల ఉంది, ఆయుర్వేదిక్ వైద్యశాల ఉంది, అనేక రకాల అన్నదాన సత్రం ఉందన్నమాట. ఆ ఉచిత గదులు ఇచ్చేటువంటిది కూడా కార్యక్రమం అంతా ఉంది. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకా కొంత ధనాన్ని వెచ్చిస్తే కానీ ఆ క్షేత్రం యొక్క వైభవం పూర్వవైభవం రాదు. రాజాదిరాజులు చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు కూడా ఆ క్షేత్రాన్ని దర్శించారని పూర్వం బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దర్శించారు. ఈ మధ్య ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి దర్శించారు. చాలామంది విశేషమైనటువంటి మొన్న ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు కూడా దర్శిస్తారనుకున్నారు. ముఖ్యంగా పూర్వపు గవర్నమెంట్లో పూర్వపు ముఖ్యమంత్రి గారికి చాలా ప్రేమ ఆ క్షేత్రం మీద. ఆ మహానుభావుడు చాలా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దారు. ఇంకా ఇప్పుడుండే ప్రభుత్వాలు కూడా వాటిని విస్మరించలేవు. ఆ బడ్జెట్ని ఆ విధంగా కొనసాగించి ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోనే మరో తిరుమల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే తిరుమలలో తిరుపతి దేవస్థానం ఉందో అలా యాదగిరి నరసింహస్వామి అయితే ఆంధ్రప్రదేశ్లో నరసింహస్వామికి సంబంధించిన అహోబిలం అనేది ఉంది.
నరసింహస్వామికి సంబంధించినటువంటి ప్రముఖ క్షేత్రం అహోబిలంతో పోల్చుకోకుండా తిరుమలతో వెంకటేశ్వర స్వామి గుడితో ఎందుకని చెప్పేసి యాదాద్రి పోతాం. మంచి ప్రశ్న అండి, అద్భుతమైన ప్రశ్న. నేను ఇందా చెప్పినట్టుగా ఇంగ్లీష్లో అకిన్ టు తిరుమల అంటే తిరుమలతో సమానమైన క్షేత్రం అనబడేది. ఎందుకంటే అహోబిలంలో నవనారసింహ క్షేత్రం, అహోబిలం నవనారసింహ క్షేత్రమే. కానీ అక్కడ నిజంగానే ఆ ప్రహ్లాదుడు యొక్క రక్షణార్థం హిరణ్యకశిపుడిని వధించిన ప్రదేశంగా చెబుతారు. తక్షణం అంశీ లక్షణం అనమాట, అవతరించి అంతర్ధానం అయిపోవటం వరకే ఆ క్షేత్ర మహిమ. యాదగిరిగుట్టలో ఒక తపస్వికి తపస్సు రూపంగా వచ్చి క్షేత్రపాలకుడుగా హనుమంతుడిని ఉంచి తాను అక్కడ ఉద్భవించి అనంతమైనటువంటి కాలం అక్కడ ఉండి భక్తులను రక్షిస్తాను అని చెప్పారు ఒకటి. రెండవది, తెలంగాణ ప్రాంతంలో అటు భద్రాచలము, ఇటు వేములవాడ, ఇటు బాసరా కాకుండా ఇంకా మరొక క్షేత్రం జోగులాంబ ఉంది అక్కడ, కర్నూలు అలంపురం. ఇలా కాకుండా విశేషమైనటువంటి ధర్మపురి నరసింహ క్షేత్రం ఉంది. ఎన్నున్నప్పుడు కూడా అరసవల్లిలో ఉంది. అనేక రకాల ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటిది ఏంటంటే హైదరాబాద్కి పరిసరాల్లో ఉండటం. తపస్సు ద్వారా ఒక మహానుభావుడు అక్కడ ప్రత్యక్షం చేసుకుని ఉద్భవించి స్వయంభూగా ఉద్భవించడం అన్నమాట. అంచేత యాదగిరిగుట్టకి ముఖ్యంగా ప్రధానంగా నా భావంలో అనాదిగా రాజధాని అయినటువంటి భాగ్యనగరానికి హైదరాబాదు ప్రాంతానికి దగ్గరగా ఉండటం ముఖ్య ప్రధాన కారణం. తపస్సు ద్వారా వాగ్దానం తీసుకోవటం, వరంగా పొందటం, ఏది ఇక్కడ ఎల్లప్పటికీ నేను భక్తుని అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పేసి అంటాం. అదే కాకుండా యాదాద్రి కొండ మీద ఉన్నటువంటి స్వామే కాకుండా దర్బార్ హాల్గా ఉండేటువంటిది విశ్రాంతి మందిరంగా వెంకటాపురం గుట్టలు అంటారు. పాతగుట్ట నరసింహస్వామి అని ఉన్నారు. అవన్నీ కూడా ఒకే ట్రస్టు ఆధీనంలో నడుస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం వంశపారపర్య ధర్మకర్త ఆధీనంలో ఉండి నడవబడుతూ ఉంది. మిగతా ట్రస్ట్ మెంబర్స్ ఎవరూ లేరు. యాదాద్రి బోర్డుగా నిర్ణయించబడి నడపబడుతూ ఉందన్నమాట. అంచేత ఆంధ్రప్రదేశ్లో విశేషమైన దేవాలయాలు ఏమిటి అంటే ప్రధానంగా తిరుమల అని చెబుతారు. తర్వాత అన్నవరం, సింహాచలం, శ్రీశైలం ఇలా చెబుతారు. అహోబిలం రకరకాలుగా. ఇక్కడ ఏం చెబుతారు, యాదాద్రి అని చెప్పేది తక్కువ, యాదగిరిగుట్ట ఇష్టంగా అందరూ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్లో మా తెలంగాణ యొక్క దైవం ఎవరు అంటే ఇంటి దేవుళ్ళు ఎంతమంది ఉండనివ్వండి, పండుగలు చేసే దేవతలు ఎంతమంది ఉండనివ్వండి, మా లక్ష్మీనరసింహస్వామి మా తెలంగాణ దేవుడు మాకు. మీకు తిరుపతి ఎలా అయితే ఇక్కడ మాకు తెలంగాణలో యాదగిరిగుట్ట నరసింహస్వామి అన్నట్టుగా వారి మనోభావాల్లో మా తెలంగాణ ప్రజలందరిలో కూడా పాలకులే కాదు పాలితుల్లో కూడా ఆ విధమైనటువంటి భావన ఉందన్నమాట.